అంతర్జాతీయ ఆర్గానిక్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రణాళిక అధ్యక్షులు గారు, ఎందుకంటే మన చిన్నారెడ్డి అని అంటే మన ఉమ్మడి జిల్లాలో ఎవరు గుర్తుపట్టని వాళ్ళు ఉండరు. ఒక వ్యవసాయంతో ఉండి ఎమ్మెల్యే ఉండి ఒక యూనివర్సిటీనే మన ఏరియాలో కట్టించాడు. దాన్ని మోచర్లలోని మన పెద్దబందాడి మండలంలో ఎంత అంటే ఇంతకుముందు అన్న చెప్పాడు సార్ గురించి, పాల్పిండితో ఎమ్మెల్యే ఉండి మినిస్టర్ ఉండి కూడా పాల్పిండి అంటే వ్యవసాయం ఎంత ఉన్నాడో ఈరోజు మనకు ఇంతసేపు కూర్చున్నాడంటే కూడా అదే ఉంది. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, మాకు ప్రకృతి వ్యవసాయ రైతులు భయపడేది ఏంది సార్ అంటే, ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తామంటే కలుపు వస్తుంది, లేదంటే పంట దిగుబడి తక్కువ వస్తుంది అనే సూచనలు ఉన్నారు సార్. మీరు కేంద్ర ప్రభుత్వము మీరు సబ్సిడీతో ఇవి ఫర్టిలైజర్ ఏవి ఇస్తున్నారో ఆ సబ్సిడీని మాకు చిన్న చిన్న పరికరాలు మాకు రైతులకు ఇచ్చినచో. ఇంకొకటి సార్ చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఆవులు గోశాలలో కూడా ఎక్కడెక్కడో పట్టుకొని గోశాలలు పట్టుకొని ఎక్కడో ఇస్తున్నారు సార్. అవి ఏ రకంగా అవుతున్నాయి, కొన్ని ఏమో గోశాలలో మెయింటైన్ చేయలేకపోతున్నారు, దానిలో గట్టి లేదు సార్. అదే రైతును గవర్నమెంట్ తరపుకెళ్ళి రైతులకు ఇచ్చి రైతులతో ఒక గ్యారంటీగా భయం పెట్టి వదిస్తే ఆ రైతు పంట పొలాలను బాగుపడుకుంటూ మళ్ళీ దాన్ని జీవనోపాధి కొనుక్కుంటాడు సార్. మీరు ప్రణాళిక ఉద్యోగం ఉండి రేపు నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ 20 acres చెప్పారు సార్. ఒక్క మండలానికి 25 acres అని చెప్పారు సార్. అది చేస్తున్నారు కానీ ఇంకా అమల్లో వస్తలేదు సార్. దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్న సార్ డిఓ గారు సార్ గారు ఏం చెప్తున్నారంటే, ప్రకృతి రైతులు ఎక్కడ ఉన్నారో అక్కడ ఒక 10 మందిని జత చేయండి సార్. ఎందుకంటే ఆ ప్రకృతి రైతుని వాళ్ళు ఉదయం లేస్తేనే అక్కడ వాళ్ళు సలహాలు తీసుకుంటారు. మీరు పోయే లోపల వాళ్ళు సలహాలు తీసుకొని దాన్ని పంట రక్షణ చేసుకుంటారు. ఎందుకంటే వారు రాత్రి అయినా కలుస్తాడు, ఉదయమైనా కలుసుకుంటారు. మన ఆఫీసర్ పోయినప్పుడు వ్యవసాయ పనులు ఉంటాడో ఎక్కడో ఉంటారు, కానీ ఆ ఆదర్శ రైతు ఏ రైతు ఉన్నారో ఆ రైతుల అనుభవాలు అన్నీ తీసుకొని వాళ్ళు ఇంకా ఉత్పత్తి చేసుకుంటారు సార్. ఈ మాకు ప్రణాళికలో నెక్స్ట్ ప్రణాళికలో కంపల్సరీ మాత్రం సార్ ఈ అవకాశాలు, ఎందుకంటే వాళ్ళు రైతులను ఎట్లా చేస్తే బాగుంటుంది. అట్లే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అప్పుడు పెద్ద మనుషులు ఇంట్లో ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారంటే ఆ ఇల్లు మంచిగా బాగుపడేది. ఎందుకంటే తండ్రి అనంటే వాడు వ్యవసాయ పొలంలో ఏ టైంలో ఏం చేయాలనేది ఆ కొడుకుకు నేర్పేది. తల్లి ఉన్నదంటే తల్లి ఇంట్లో కోడలకు ఏ పని చెప్పాలి, మన్మన్లు వచ్చిందంటే మన్మన్లకు ఏం పని చెప్పాలి, పిల్లలు ఏం సుస్తైండ్రు అంటే వాళ్ళని మంచిగా ఆమ్లం నూనె తయారు చేసుకొని అన్నీ తయారు చేసుకొని కోడలు పనికి పోయినా ఇంటికాడ కూర్చొని అన్నీ తయారు చేసుకునేది. ఇంకా కూరగాయ ఇత్తనాలు కూడా కూరగాయలు కూడా ఎక్కడ బయట మార్కెట్కి పోయి కొనుక్కొచ్చుకునేది కాదు. షేరింగ్ సిస్టమ్, ఊర్లో ఎవరితో పండుతున్నాయి ఎవరికి ఇచ్చుకుందాం మనం ఎవరికి ఇస్తాం అనే ఊరిని దాటి ఎప్పుడు పోకుండే ఏ పంట వండినా కూలి తీసుకోకుండా ఒకరు సాయం చేసుకునేవారు. ఆ రోజు ఈ ఖర్చులు లేవు. ఈరోజు ఏదైతే డబ్బు అన్నప్పుడు కూలి నీకు 1000 రూపాయలు ఇస్తావా 500 ఇస్తావా అంటాడు. పొద్దున్న లేస్తే వాళ్ళు వ్యవసాయ కూలి పని చేసే వాళ్ళు హోటల్ మీదనే బతుకుతారు, కానీ ఇంట్లో ఇంత వ్యవసాయం భూముడు చేసుకోడు, ఇంత అందం చేసుకుంటారు, కూర చేసుకుంటారు, పోతారు అంతే. కానీ మళ్ళీ వారం రోజులు 15 రోజులు చేసిన తర్వాత మళ్ళీ చూస్తూ అవుతారు, మళ్ళీ హాస్పిటల్ పెడుతున్నారు. కానీ ఆ రోజు హాస్పిటల్ లేవు, ఏ గ్రామాలలో హాస్పిటల్ కూడా లేవు. వాళ్ళు అక్కడ ఊర్లోనే ఆ రసాలు ఈ రసాలు అని తినేవారు. ఇంకొకటి ఫుడ్లో వాళ్ళ ఇప్పుడు ఒక చిన్నపిల్లలు చెప్పారు, క్లియర్గా చెప్పారు, నిలబడలేకపోతున్నారు. కారణం అంటే ఆ రోజు ఇంకొకటి సార్ పెంట అనేది, ఆ రోజు ప్రతి ఇంట్లో పెంట, ప్రతి పొలంలో ఒక తోట, ఈ రకంగా ఉండేది. ఆ పెంటను కూడా ప్రతి విలేజ్లో సమ్మర్లో వచ్చిందంటే ఎంటలు ప్రతి ఇంటి పెంటను కూడా తీసుకునే, ఆవు లేని వాని పెంటను కూడా తీసుకునేది. ఎందుకంటే ఆ రోజు సామిడి చల్లేది. ఆ సామిడి చల్లిన వల్ల ఇంట్లో చెత్తనంతా తీసుకుపోయి ఆ పెంటలో వేసేది. ఆ పెంట అంతా మురిగి ఆ బ్యాక్టీరియా అంతా దాంట్లో పోయి చేరి ఆ ఎరువు తయారైతే ఆ ఎరువు తీసుకుపోయి మనం పొలంలో వేస్తే అప్పుడు ఆ పొలం అవుతుండే, బ్యాక్టీరియా పెరుగుతుండే. ఈరోజు మనం కెమికల్ వేసి ఒక్క బ్యాక్టీరియా లేకుండా మొత్తం చనిపోతుంది. చనిపోయిన దాన్ని మనం కెమికల్ తెచ్చి వేస్తేనే మన పంట పండుతుంది. మీరు పిలకలు రావాలంటే రాదు, పొలం గట్టిగా పడిపోయింది. దాన్ని మనం బ్యాక్టీరియా అంతా చంపుకున్నాము. ఈ అటవీ చైతన్యము కొన్ని ఉన్నాయి,
అటవీ చైతన్యం మనం చేసుకొని మన బ్యాక్టీరియాను పెంచుకుంటూ ఇంకొకటి ఈరోజు యూరియా గురించి మీరు అందరు వింటున్నారా అన్న సరే ఏమనుకున్నా మేమేం అనుకో కానీ ఇప్పుడు అన్న రాజవర్ధన్ అన్న మధ్యగాని 15 రోజులకు ఒక్కసారి కొట్టినా నీ యూరియా కంట్రోల్ నీ వరి కర్రీ కంట్రోల్లో ఉంటుంది. లేదు అంటే అంత ఓపిక ఉండాలి, ఆవు ఉండాలి అనుకో, ఇసుక తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఒక 15 రోజులు దాన్ని మక్కబెట్టి మనం చల్లుకున్న యూరియా పనికి వస్తుంది. యూరియా కోసం తెల్లాలు అక్కడ పోయి కూర్చోవడం కన్నా మన ఇంటి పక్కన ఉన్నది మనం తయారు చేసుకుంటే మన ఎంత చెత్త ఉన్నా మన ఇంటి చెత్త అంతా వేసుకున్నా మనం యూరియా అయిపోతుంది. మనం మునగ చెట్టు ఆకును కూడా అప్పుడప్పుడు గ్రైండర్ చేసుకొని మన స్ప్రే చేసుకున్నా కూడా యూరియా పనికి వస్తుంది. నూనె చెక్కలు ఉన్నాయి, ఇంకా అన్ని పనికి వస్తాయి. పల్లీలు పండించుకుంటే పల్లి నూనె పనికి వస్తుంది, పల్లి చిక్క పనికి వస్తుంది, పల్లి పొట్టుని పెంటలో వేసుకుంటాం. అట్లా ఏదని వేస్ట్ చేయొద్దు. మీరు వేస్ట్ ఇప్పుడు చేసి ఎక్కడ బయటికి కాల్చడం మాత్రం చేయొద్దండి. కాల్చడం వల్ల నష్టం అవుతుంది. కాలువే కొన్ని ఇప్పుడు పత్తి తోట ఉంది, ఇప్పుడు ఎర్ర తెగులు తగులుతుంది. ఆ తగిలిందంటే ఆ రోగము దాన్ని కొట్టేయకపోతే దాని రోగం అట్లే ఉండి నెక్స్ట్ ఇయర్ కూడా క్రాప్ రాదు. ఆ కట్టెను మంచిగా కాల్చుకొని బొగ్గు చేసుకొని మన పెంటలో వేసుకున్నామంటే అప్పుడు ఎందుకంటే పెంటల్లో మన ఇంతకుముందు పాతకాలంలో పెంటలో మన ఇంటి కసు, ఇంటి బూడిది, ఇంటి బొగ్గు, ఇంటి కూరగాయలు ఏ జొన్నలు కట్టిన జొన్నకంకి దాంట్లోనే వేసేది, ఏవైనా దాంట్లో వేసేది. ఇవి అవంతా మక్కి ఆ ఎరువు తయారయ్యేది. ఆ ఎరువు మంచిది. కానీ ఈరోజు ఫర్టిలైజర్ తినడం వల్ల, ఫర్టిలైజర్ ఫుడ్ తినడం వల్ల మనం తిన్న గంటకే మనకు దాహం కావడం జరుగుతుంది. ఆ నీళ్ళు ఎందుకంటే మన బాడీలో వేడి పెరుగుతుంది. వేడి పెరగడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు ఈ భోజనాలు ఉన్నాయి తిన్నారనుకో, మీరు ఇవి ఒక కులాకర్ రైస్ అనుకో, లేడీస్ నార్మల్ డెలివరీ అవుతుంది. దూదేకర్ అనే రైస్ ఉంది, పాల ఉత్పత్తి పెరుగుతుంది లేడీస్కు. ఇంకా ఇలా రకాల ఇంకా తర్వాత మీటింగ్లో చెప్తాం. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత ముగిస్తున్నా సార్. మన చెత్తనే మనం వాడుకొని కూడా మన టెర్రస్ గార్డెన్ కానీ ఇంటి ముందల కానీ మనం అన్నీ కూడా పండించుకోవచ్చు. ఎందుకంటే మన వేస్టేజ్ను మనం బయటికి పంపించకుండా ఒకప్పుడు అంత జాగ్రత్తగా చెత్తను కాపాడేవాళ్ళు. నిజంగా ఎవరైనా ఏమనుకోండి, మా నానమ్మ ఉండేది, మాకు సిగ్గు అనిపించేది. ఆవులు గేదెలు మావి పోతుంటే దాని ఎంబడి అది గంప పట్టుకొని పోయింది. ఎందుకు నానమ్మ ఇట్లా అంటే, 2 గంపల పేడ వస్తుంది దాని నుండి అంటే దాని వాల్యూ అప్పుడు నాకు గుర్తించలేదు. రియల్గా పెద్దవాళ్ళు ఎంత ఆ ఒక్క గంప పేడ కూడా అంత యూస్ఫుల్ వాళ్ళకి ఆ రోజుల్లో. చూడండి ఎంత గుర్తించి ఈరోజు మేము చాలా పెద్ద ఎత్తున మేము ఎదగపోవచ్చు, కానీ వాళ్ళు నేర్పించిన వాల్యూస్ ఏదైతే ఉన్నాయో సార్ అన్నట్లు అంత చెత్త వేస్ట్ కాకుండా ఒక దగ్గర సమకూర్చడం. జొన్నకంకి పెబ్బర్లు కుండ నిండా ఉడకబెట్టేది, అనుములు ఉడకబెట్టేది, అవన్నీ తినేవాళ్ళం. అదంతా వేస్ట్ ఒక్కటి కూడా పక్కకోకుండా తడి చెత్త పొడి చెత్త అని ఇదేదో బండు తిరుగుతూ ఉంటాయి, తీసుకుపోయి ఎక్కడో పడేస్తారు. కానీ వాళ్ళు జాగ్రత్తగా దిబ్బలో వేసి ఎంత జాగ్రత్తగా కాపాడుకొని ఈరోజు భూమిని ఎంత కాపాడినరు వాళ్ళు ఈరోజు. కాబట్టి ఆ భూమిని పెద్దలు కాపాడిన విధంగా మనందరం కాపాడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.